మీరు ఈ పదాలు కొంచెం నేర్చుకోవాలి. ఎంబాంక్మెంట్, అలాగే ఫార్మేషన్, నెక్స్ట్ ట్రాక్ స్ట్రక్చర్, అలాగే మనకి ట్రాక్ ఫౌండేషన్. ఎంబాంక్మెంట్ మీన్స్ బ్లాంకెట్ ప్లస్ ప్రిపేర్డ్ సబ్గ్రేడ్ ప్లస్ సబ్గ్రేడ్, ప్రిపేర్డ్ సబ్గ్రేడ్, సబ్గ్రేడ్, ప్రిపేర్డ్ సబ్గ్రేడ్, బ్లాంకెట్, ఈ మూడింటిని కలిపి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి మొత్తం పార్ట్ ఏమంటామంటే ఎంబాంక్మెంట్ అంటాం. ఎంబాంక్మెంట్, ఇది క్లియర్? ఎంబాంక్మెంట్. ఫార్మేషన్ అంటే ఏంటంటే సబ్ సాయిల్ ఎంబాంక్మెంట్ కలిపి ఫార్మేషన్. సబ్ సాయిల్ ప్లస్ ఎంబాంక్. అంటే సబ్ సాయిల్ అంటే గ్రౌండ్ సాయిల్, గ్రౌండ్ సాయిల్, గ్రౌండ్ సాయిల్ నుంచి గ్రౌండ్ లెవెల్ అన్నా సబ్ సాయిల్ అన్నా ఒకటే. సబ్ సాయిల్ ఇక్కడి నుండి అంటే ఇట్ మీన్స్ కింద ఉన్నటువంటి మట్టితో కలిపి ఈ పై వరకు ఉన్నటువంటి ఈ భాగాన్ని, మొత్తం భాగాన్ని ఏమంటామంటే దీన్ని ఫార్మేషన్ అంటాం. ఫార్మేషన్, సబ్ సాయిల్ తో కలిపి ఫార్మేషన్ అంటాం. ఇది ఎంత థిక్నెస్ వేసాము, ఇది ఎంత థిక్నెస్ వేసాము, ఇది ఎంత థిక్నెస్, ఈ 3 థిక్నెస్లు కలిపి ఎంబాంక్మెంట్ అవుతుంది. ఇంక్లూడింగ్ గ్రౌండ్ లెవెల్ సబ్ సాయిల్ తో కలిపితే కనుక అప్పుడు మనకి అది ఫార్మేషన్ అవుతుంది. అది ఫార్మేషన్ అవుతుంది. ట్రాక్ స్ట్రక్చర్ అంటే రైల్స్ ప్లస్ స్లేపర్ ప్లస్ ఫ్యాషనింగ్స్, ఫ్యాషనింగ్స్ లేదా ఫిట్టింగ్స్, వాట్ ఎవర్. రైల్స్, స్లీపర్స్, ఫిట్టింగ్స్, మొత్తం ఫ్యాషనింగ్స్ కలిపి ట్రాక్ స్ట్రక్చర్ అంటాం. ట్రాక్ స్ట్రక్చర్. నెక్స్ట్ ట్రాక్ ఫౌండేషన్. ట్రాక్ ఫౌండేషన్ అంటే బెలాస్ట్ ప్లస్ బ్లాంకెట్ ప్లస్ ప్రిపేర్డ్ సబ్గ్రేడ్ ప్లస్ సబ్గ్రేడ్, ఇవన్నీ కలిపి మనం ఏమంటాం ట్రాక్ ఫౌండేషన్ అంట. అంటే స్లీపర్ యొక్క బెలాస్ట్ తో కలిపి మనం ఏమంటాం, బెలాస్ట్ తో కలిపి ప్రిపేర్డ్ సబ్గ్రేడ్ వరకు ఉన్నటువంటి టోటల్ పార్ట్ మనం ఏమంటాం అంటే ట్రాక్ ఫౌండేషన్ అంటాం. ట్రాక్ ఫౌండేషన్ అంటాం. చెప్పండి. బెలాస్ట్ అండి, బెలాస్ట్, బ్లాంకెట్, ప్రిపేర్డ్ సబ్గ్రేడ్, ఈ 4 కలిపి ఇక్కడి నుంచి కింద నుంచి పై వరకు ఉన్నంత వరకు ఉన్నటువంటి ఇక్కడ వరకు ఇక్కడి నుంచి ఉన్నదాన్ని ఏమంటామంటే ట్రాక్ యొక్క ఫౌండేషన్ అంటాం. ట్రాక్ ఫౌండేషన్ అంటే స్లీపర్ కింద ఉన్నటువంటి బెలాస్ట్, స్లీపర్ కింద బెలాస్ట్ ఉంది కదా, బెలాస్ట్ టాప్ వరకు ఉన్నటువంటి మొత్తం దీన్ని ఏమంటామంటే మనం ట్రాక్ ఫౌండేషన్ అంటాం. చెప్పండి. బ్యాలెస్ట్ ప్లస్ ఎంబాంక్మెంట్ ఈక్వల్ ట్రాక్ ఫౌండేషన్. రైట్, ఓకే, సింపుల్ అలా చెప్పుకున్నా పర్లేదు. బెలాస్ట్ ప్లస్ ఎంబాంక్మెంట్ కలిపితే, బెలాస్ట్ ప్లస్ ఎంబాంక్మెంట్ కలిపితే ట్రాక్ ఫౌండేషన్ ఏదైనా ఒకటి. ఎందుకంటే బెలాస్ట్ ప్రిపేర్డ్ సబ్గ్రేడ్ కలిపితే ఎంబాంక్మెంట్ కదా, కాబట్టి ఈ ఎంబాంక్మెంట్ మీద బెలాస్ట్ చేసాం కాబట్టి ఈ ఎంబాంక్మెంట్ బెలాస్ట్ తో కలిపితే ఏమవుతుంది ట్రాక్ ఫౌండేషన్ అయిపోతుంది. అంతే సింపుల్ గా. నౌ
అయితే మీకు చెప్పాను బెలాస్ట్ కుషన్. ballast cushion or depth of ballast cushion. Depth of ballast cushion ఎలా ఉండాలి ఏంటి ఎట్లా. Depth of ballast cushion means ఇది ఆల్రెడీ చెప్పాను, ఇది స్లేపరు, స్లేపర్ కింద ఉన్న బెలాస్ట్ ఉంటుంది కదా, ఇది బ్లాంకెట్ టాప్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఈ బెలాస్ట్ ఏమంటామంటే డెప్త్ ఆఫ్ బెలాస్ట్ క్వశ్చన్ అంట. ఏమంటారు దాన్ని? డెప్త్ ఆఫ్ బెలాస్ట్ క్వశ్చన్. సింప్లీ కాల్డ్ కుషన్. సింప్లీ కాల్డ్ కుషన్. బెలాస్ట్ కుషన్. సింప్లీ కాల్డ్ బెలాస్ట్ కుషన్. అది ఎంతెంత ఉండాలి? ప్రతి వర్క్ కూడా మనం మినిమం బెలాస్ట్ క్వశ్చన్ మెయింటైన్ చేయాలి. మినిమం బెలాస్ట్ క్వశ్చన్ మెయింటైన్ చేయాలి. మినిమం డెప్త్ ఆఫ్ బెలాస్ట్ క్వశ్చన్ మినిమం మెయింటైన్ చేయాలి. అంతకంటే తక్కువ ఉండడానికి లేదు, అంతకంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ అంతకంటే తక్కువ ఉండకూడదు. మినిమం డెప్త్ ఆఫ్ బెలాస్ట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ అనేది స్లీపర్ కింద నుండి ఫార్మేషన్ టాప్ వరకు ఉన్నటువంటి బెలాస్ట్ క్వశ్చన్ మినిమం ఎంత మనం మెయింటైన్ చేయాలి. ఫర్ సపోజ్ ఏదైనా వర్క్ ట్రాక్ రెన్యువల్ జరిగింది అనుకోండి. ట్రాక్ రెన్యువల్ ఇట్ మీన్స్ టీటీఆర్ కానీ లేదా టిఎస్ఆర్ కానీ జరిగిందండి. టిఆర్ఆర్కి అవసరం లేదు. టిఆర్ఆర్కి మనం బెలాస్ట్ క్వశ్చన్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేయలేము. ఓన్లీ ఈ రెండిట్లలోనే. ట్రాక్ రెన్యువల్ ఇట్ మీన్స్ కంప్లీట్ ట్రాక్ రెన్యువల్. కంప్లీట్ ట్రాక్ రెన్యువల్ కానీ మీ సెక్షన్ లో జరిగింది అనుకోండి ఏదైనా వర్క్. టీటీఆర్ అంటే కంప్లీట్ ట్రాక్ రెన్యువల్. కంప్లీట్ ట్రాక్ రెన్యువల్స్ మీన్స్ పీక్యూఆర్ఎస్ వర్క్ లో జరుగుతాయి కదా, మొత్తం స్లీపర్స్ అన్ని తీసి పారేస్తాం కదా. అలాంటి సందర్భంలో అలాంటి వర్క్స్ జరిగినప్పుడు, లేదా టిఎస్ఆర్ త్రూ స్లీపర్ రెన్యువల్ అంటే మొత్తం స్లీపర్స్ అన్ని మార్చేస్తాం. ఒక లెంత్ లో స్లీపర్స్ అన్ని మారుస్తాం కదా, స్లీపర్స్ అన్ని తీసి కొత్త స్లీపర్స్ వేసేటప్పుడు అటువంటి సందర్భంలో ఈ రెండు వర్క్లు జరిగినటువంటి సందర్భంలో మనం ఎంత మినిమం మెయింటైన్ చేయాలి అంటే 300 mm బెలాస్ట్ క్వశ్చన్ మెయింటైన్ చేయాలి. ఎంత మెయింటైన్ చేయాలి? 300 mm బెలాస్ట్ క్వశ్చన్ మినిమం. నేను ఇక్కడ చెప్పింది మినిమం మెయింటైన్ చేయాలి. మినిమం 300 mm బెలాస్ట్ క్వశ్చన్ మనం మెయింటైన్ చేయాలి. ఏ వర్క్ లో? ట్రాక్ రెన్యువల్. ఆ ట్రాక్ రెన్యువల్స్ కూడా ఏంటి? టీటీఆర్. టీటీఆర్ అంటే కంప్లీట్ ట్రాక్ రెన్యువల్. ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి. అలాగే టిఎస్ఆర్ త్రూ స్లీపర్ రెన్యువల్. ఈ వర్క్స్ జరిగినప్పుడు మినిమం మనం ఎంత మెయింటైన్ చేయాలి? బెలాస్ట్ క్వశ్చన్ 300 mm మనం మెయింటైన్ చేయాలి. ఒకవేళ మీకు అక్కడ పాసిబుల్ కనుక ఉంటే, ఒకవేళ మీకు ఆ వర్క్ చేసేటప్పుడు కనుక ఇంకా మీకు పాసిబిలిటీ కనుక ఉంటే, వెన్ ఎవర్ ఇట్ పాసిబుల్ 350 కూడా ఏమంటున్నాడు. 350 mm ఆల్సో వెన్ ఎవర్ పాసిబుల్. వెన్ ఎవర్ పాసిబుల్ మీరు 350 కూడా వేసుకోవచ్చు అని అంటున్నాడు. ట్రాక్ రెన్యువల్ టీటీఆర్ కానీ టిఎస్ఆర్ వర్క్ జరిగినప్పుడు మినిమం బెలాస్ట్ క్వశ్చన్ మీరు ఎంత మెయింటైన్ చేయాలి? 300 mm బెలాస్ట్ క్వశ్చన్ మెయింటైన్ చేయాలి. సార్ దీని అర్థం ఏంటి సార్ అంటే, ఫర్ సపోజ్ మీరు ఎప్పుడో ట్రాక్ వేసారు, అప్పుడు 250 mm బెలాస్ట్ క్వశ్చన్ ఉందనుకుందాం. అప్పుడు ఆ టైంలో 250 mm బెలాస్ట్ క్వశ్చన్ వేసాడు. సపోజ్ ఇది 1 కిలోమీటర్ ట్రాక్ ఉంది, లేదా 10 కిలోమీటర్ ట్రాక్ ఉంది. ఈ ట్రాక్ ఎప్పుడో వేసింది. అప్పుడు ఇక్కడ బెలాస్ట్ క్వశ్చన్ ఎంత ఉంది? 250 mm బెలాస్ట్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఈ ట్రాక్ ఈ లైన్ లో ఈ 10 కిలోమీటర్ ట్రాక్ లో ఈ రెండు వర్క్లు శాంక్షన్ అయ్యాయి. అంటే పీక్యూఆర్ఎస్. టీటీఆర్ మీన్స్ పీక్యూఆర్ఎస్, నథింగ్ బట్ పీక్యూఆర్ఎస్ వర్క్ కానీ, లేదంటే త్రూ స్లీపర్ రెన్యువల్ ఈ మొత్తం 10 కిలోమీటర్ స్లీపర్లన్నీ మార్చి పారేయని అన్నాడు అనుకోండి. ఆ వర్క్ కానీ వచ్చింది అనుకోండి. అటువంటి సందర్భంలో ఎప్పుడో వేసిన ట్రాక్ కి 250 mm బెలాస్ట్ క్వశ్చన్ ఉంది.
కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ వర్క్ కానీ ఈ వర్క్ కానీ చేస్తున్నాం అంటే స్లీపర్స్ మార్చేస్తున్నాం, లేదా మొత్తం సెట్టే మార్చేస్తున్నాం. స్లీపర్స్ రైల్స్ మొత్తం అంతా వర్క్ మార్చేస్తున్నాం. అటువంటి సందర్భంలో ఏం చేయాలి మీరు, అప్పుడు ఎప్పుడైతే ఈ ట్రాక్ని మీరు అలా చేయాలనుకుంటున్నారో అటువంటి సందర్భంలో మీరు కుషన్ని 250 నుంచి 300కి మీరు పెంచుకోండి అని చెప్తున్నాడు. 200 నుంచి 300కి పెంచుకోండి అని చెప్తున్నాడు. అంటే మినిమం అంత మెయింటైన్ చేసుకోండి అని చెప్తున్నాడు అనమాట. అంటే ఈ వర్క్ జరిగేటప్పుడు ఆ వర్క్ తో పాటుగా మనం బెలాస్ట్ క్వశ్చన్ కూడా మీరు పెంచుకోండి అని చెప్తున్నాడు అనమాట. సో దాని అర్థం ఇదన్నమాట. ట్రాక్ రెన్యువల్ జరిగేటప్పుడు మినిమం 300 బెలాస్ట్ క్వశ్చన్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ అక్కడ పాసిబిలిటీ ఉంది, బెలాస్ట్ నా దగ్గర ఎక్కువ ఉంది, ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉంది, నాకు బెలాస్ట్ అనేది సఫిషియెంట్ గా ఉంది అనుకుంటే యూ కెన్ ఇంక్రీజ్ ద బెలాస్ట్ క్వశ్చన్ అప్ టు 350 ఆల్సో. 3 mm కూడా మీరు బ్యాలెస్ట్ హైటే సార్, హైటే అవుతుంది సార్ అది. బెలాస్ట్ క్వశ్చన్ అంటే హైటే అంటే ఫార్మేషన్ బ్లాంకెట్ అండి హైట్ అండి. ఒక నిమిషం. ఇది స్లీపర్ అండి, ఇది ఫార్మేషన్ అండి, ఇది ఫార్మేషన్. దీని కింద బెలాస్ట్ ఉంటుంది కదా. అవును సార్. క్వశ్చన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం పరుపు ఉందండి, పరుపు మీద మనం కూర్చుంటున్నాం. పరుపుకి మన సీటుకి పరుపుకి అదే మన సీటుకి తర్వాత ఏమో మన కింద ఉన్నటువంటి బెడ్కి మధ్యలో ఏముంది, యాక్షన్ యాక్షన్ ఏముంటది, పరుపు ఉంది కదా, పరుపే కదా ఉంది. అంటే చెక్కకి మన సీటుకి మధ్యలో ఏముంది, పరుపు ఉంది. ఆ పరుపే క్వశ్చన్ ఇస్తుంది. మనం ఇలా కింద నుంచి పైకి ఊగుతూ ఉంటే క్వశ్చన్ ఉంటుంది, మంచి మెత్తగా పైకి కిందకి ఊగుతాం, దాన్నే క్వశ్చన్ అంటాం అనమాట. ఆ క్వశ్చన్ అనేది మీరు కూర్చున్నప్పుడు చూడకూడదు, లేచి ఉన్నప్పుడు మీ దగ్గర అక్కడ ఉన్నటువంటి పరుపు యొక్క హైట్ ఎంత ఉందో చూడండి. నథింగ్ బట్ పరుపు యొక్క హైట్, పరుపు హైటే ఇక్కడ క్వశ్చన్. అర్థమైందా అందరికి? ఓకే సార్. పరుపు హైట్ క్వశ్చన్, పరుపు హైట్ క్వశ్చన్. మన సీట్ ఏమో బెలాస్ట్, పరుపు కింద ఉన్నది ఫార్మేషన్ టాప్ అంటే బెడ్, అంటే ఇది చెక్క. ఇప్పుడు బ్యాలెస్ట్ ఎక్కువ వేస్తాం అనుకోండి, ట్రాక్ హైట్ అయిపోతుంది కదా అంటారు. అది తర్వాత మీకు చెప్తాను, ఇవన్నీ ఇక్కడ అవసరం లేదు. ఎక్కువ అయిపోద్ది అంటే అది ఆల్రెడీగా ముందు అన్ని ప్రిపేర్గా చేసుకుంటాం. అవన్నీ కూడాను ఓహెచ్ఈ వాళ్ళతో మాట్లాడుకొని మనం మాట్లాడుకొని అంతా దానికి వేరేగా ఉంటాయిలేండి, దానికి వేరేగా ఉంటుంది. అది ఇక్కడ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ మనకి బేసిక్స్ కోసం ఇక్కడ మనం చెప్తాను. నెక్స్ట్ మనకి ఐఆర్ఎస్ ఓడీలు వస్తాయి కదా, అప్పుడు మీకు చెప్తాను. అప్పుడు వచ్చేటప్పుడు ఏం చేయాలి అన్నీ కూడా మనకి చెప్తాను. సో ఇది అయ్యా అందరికి అర్థమైంది కదా క్వశ్చన్ అంటే, ఇంకా చెప్పాలా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. సార్ క్వశ్చన్ తగ్గించాలంటే ట్రాక్ లేపాలి సార్ ఒకసారి, ఒకవేళ లేకపోతే క్వశ్చన్ తక్కువ ఉంది అనుకోండి. ఇప్పుడు నీకేం చెప్పాను, ఇది ఒక 10 కిలోమీటర్ల ట్రాక్, వాళ్ళు ఎప్పుడో వేసారండి. అది ట్రాక్ ఎప్పుడో వేసిన ట్రాక్ కి 250 mm క్వశ్చన్ ఉంది. కానీ ఇప్పుడు మనకి బళ్ళు స్పీడ్ పెంచుతాం, బళ్ళు స్పీడ్ పెంచే కొద్దీ ఏమవుతుంది, క్వశ్చన్ అనేది ఎక్కువ రావాలి, క్వశ్చన్ ఎక్కువ ఉండాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ముందుగా ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, బాబు నీ రూట్ లో బీకరస్ వర్క్ శాంక్షన్ అయింది, లేదంటే త్రూ స్లీపర్ మొత్తం స్లీపర్ లైన్ వాళ్ళు స్టార్ట్ అయింది కాబట్టి ఇన్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని అక్కడ మనం మళ్ళీ స్పీడ్ ని పెంచే యోచనలో ఉన్నాము. కాబట్టి నువ్వు ఆల్రెడీగా అక్కడ బెలాస్ట్ క్వశ్చన్ అనేది కొంచెం ఇంక్రీజింగ్ చేసుకో అప్ టు 300 mm వరకు అంటాం. అప్పుడు ఏం చేస్తాం, మన బెలాస్ట్ దగ్గర పెట్టుకొని ఈ వర్క్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ ఏమో కొంత హైట్ చేసుకుంటాం అనమాట. అది ఓకే సార్. నా నెక్స్ట్ ఇంకోటి అంటే నెక్స్ట్ వర్క్ ఏమేం జరిగిందంటే ఆల్ డబులింగ్ అంటే మీరు సింగిల్ లైన్ కనుక డబల్ లైన్ చేస్తే సింగిల్ ట్రాక్ ఉంది, సింగిల్ ట్రాక్ ప్లేస్ లో ఇంకో ట్రాక్ మనకి శాంక్షన్ అయింది అనుకోండి, అంటే డబులింగ్ అవుతుంది అనుకోండి. అటువంటి వర్క్స్ జరిగినప్పుడు నెక్స్ట్ గేజ్ కన్వర్షన్ జరిగినప్పుడు అంటే మీటర్ గేజ్ ని బ్రాడ్ గేజ్ గా మార్చేటప్పుడు గేజ్ కన్వర్షన్ జరిగింది. అలాగే న్యూ లైన్ కన్స్ట్రక్షన్ వర్క్స్, కొత్తగా ఎక్కడొక ట్రాక్ చేస్తారు అనుకోండి, కొత్తగా ట్రాక్ న్యూ లైన్ వర్క్స్, ఇటువంటి వర్క్స్ గనక జరిగితే గనక మీరు కంపల్సరీగా అక్కడ బెలాస్ట్ క్వశ్చన్ ఎంత మెయింటైన్ చేయాలి, 300 mm బెలాస్ట్ క్వశ్చన్, 350 mm బెలాస్ట్ క్వశ్చన్ అక్కడ మీరు మెయింటైన్ చేయాలి. డబులింగ్ వర్క్స్, ఆల్ డబులింగ్, గేజ్ కన్వర్షన్, న్యూ లైన్ వర్క్స్, ఇటువంటి వర్క్స్ జరిగేటప్పుడు 350 mm బెలాస్ట్ క్వశ్చన్ మెయింటైన్ చేయాలి.
ఆల్రెడీగా ఎగ్జిస్టింగ్ ట్రాక్ ఉంది. దాంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే పీపీఆర్ఎస్ వర్క్ కానీ టీఎస్ఆర్ వర్క్ కానీ చేస్తున్నాం. అదే మరి ట్రాక్ రెన్యువల్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఎంబ్యాంక్మెంట్ బెలాస్ట్ అంతా కట్ చేసి ఉంచుకున్నాం. దాని మీద మనం కంప్లీట్ పీపీఆర్ఎస్ వర్క్ కానీ టీఎస్ఆర్ వర్క్ కానీ చేసేటప్పుడు ఇన్ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని బాబు ఇటువంటి వర్క్లు జరిగినప్పుడు మీరు 300 mm బెలాస్ట్ కోసం మీరు మెయింటైన్ చేసుకోండి మినిమం అని అంటున్నాడు. ఒకవేళ మీకు ఇంకా పాసిబిలిటీ ఉంది, ఇంకా మీరు పెంచుకోగలనుకుంటే వెనెవర్ పాసిబుల్ 350 కూడా మీరు చేసుకోవచ్చు ఈ వర్క్స్ లో అని చెప్పాడు. బట్ ఆల్ డబ్లింగ్ అండ్ గేజ్ కన్వర్షన్ అండ్ న్యూ లైన్ వర్క్ యూ హ్యావ్ టు మెయింటైన్ మినిమం 350 mm బెలాస్ట్ క్వశ్చన్. 350 mm బెలాస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాడంటే renewal and laying of new passenger running line. అంటే అర్థం ఏంటి? పాసింజర్ రన్నింగ్ లైన్ ఆల్రెడీ చెప్పాను. పాసింజర్ రన్నింగ్ లూప్ లైన్ నాట్ లైన్స్. పాసింజర్ రన్నింగ్ లూప్ లైన్. ఇట్ మీన్స్ పాసింజర్ లైన్ లో లూప్ లైన్ లో కనుక పాసింజర్ బళ్ళు కూడా త్రూగా వెళ్తే కనుక దాన్ని మనం ఏమంటాం? పాసింజర్ రన్నింగ్ లూప్ లైన్స్ అంటాం. ఆ లూప్ లైన్ లో కూడా ఒకవేళ నువ్వు రెన్యువల్ చేయాలనుకున్నా, ఇట్ మీన్స్ పీపీఆర్ఎస్ వర్క్ కానీ చేయాలనుకున్నా లేదా స్లీపర్ రెన్యువల్ చేయాలనుకున్నా, ఇట్ మీన్స్ ది కంప్లీట్ ట్రాక్ రెన్యువల్ లేదా టీఎస్ఆర్ ఈ 2 వర్క్లు కనుక పాసింజర్ రన్నింగ్ లూప్ లైన్ లో, ఆ లూప్ లైనే బట్ పాసింజర్స్ తిరిగితే ఆ లైన్ లో కూడా పాసింజర్స్ తిరిగితే అటువంటి లైన్ కనుక అయితే ఆ లైన్ లో కనుక నువ్వు ట్రాక్ రెన్యువల్ కానీ స్లీపర్ రెన్యువల్ కానీ నువ్వు కనుక చేసుకోవాలి అనుకుంటే అప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ ఎంత మినిమం మెయింటైన్ చేయాలి? నువ్వు 300 mm మెయింటైన్ చేయాలి. 300 mm బెలాస్ట్ క్వశ్చన్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు? అదర్ లూప్ లైన్స్ అంటే ఇంకా ప్యాసింజర్ బళ్ళు అయితే తిరగవు, ఓన్లీ గూడ్స్ బళ్ళు తిరుగుతాయి ఆ లూప్ లైన్ లో. అటువంటి కనుక లూప్ లైన్స్ ఉంటే, అదర్ లూప్ లైన్స్ కనుక ఉంటే అక్కడ బెలాస్ట్ క్వశ్చన్ అనేది 250 mm మెయింటైన్ చేయమంటారు. 250 mm మెయింటైనింగ్ అనేది చేయమంటున్నారు. మీరందరూ కూడా రఫ్ నోట్ బుక్ రాసుకోండి, రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉండండి. ఎందుకంటే తర్వాత రోజు మీరు రివిజన్ చేసుకోవడానికి మీకు ఏమైనా డౌట్ వస్తే మీరు చదివితే మళ్ళీ ఏమైనా డౌట్ వస్తే నన్ను అడగడానికి మీరు కొంచెం రివిజన్ చేసుకోండి. రివిజన్ కానీ పనికి వస్తే మీరు ఆలకిస్తూ చూసుకుంటూ రఫ్ నోట్స్ కూడా అదే రన్నింగ్ నోట్స్ కూడా రాసుకుంటూ ఉండండి. ఓకే. అదర్ లూప్ లైన్స్ 250 mm మెయింటైన్ చేయాలి బెలాస్ట్ క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ మనకి సైడింగ్ లైన్స్ ఉన్నాయి. ఒకవేళ నువ్వు సైడింగ్ లైన్ కనుక ఉంటే సైడింగ్ లైన్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఏదైనా ఒక కంపెనీ కానీ లేదంటే ఒక మైన్స్ ఏదైనా కూడా ఒక కోల్ మైన్ ఎక్కడ ఉందనుకోండి, ఆ మైన్ వాళ్ళకి సంబంధించింది కానీ లేదంటే ఒక ఏంటిది ఫుడ్ కార్పొరేషన్ ఎఫ్సిఐకి సంబంధించింది కానీ ఏదైతే మనం ఒక సైడింగ్ లైన్ కనుక కడితే ఆ సైడింగ్ రూట్ కనుక ఇస్తే ఆ సైడింగ్ రూట్ లో మనకి సైడింగ్ లైన్ లో అది ప్రైవేట్ అండ్ అదర్ సైడింగ్స్ కనుక ఉంటే ఆ సైడింగ్స్ లో మనం ఎంత మెయింటైన్ చేయాలి? ఒకవేళ ప్రైవేట్ అండ్ అదర్ సైడింగ్స్ లో కనుక ఆ రూట్ లో కనుక మనం పెరిమిజిబుల్ స్పీడ్ అనేది 50 km/h వరకే ఇచ్చాం అనుకోండి. పెరిమిజిబుల్ స్పీడ్ అప్ టు 50 km/h అంటే ఆ సైడింగ్ లైన్ లో మనం ఆ లైన్ మీద ఓన్లీ 50 km/h వరకే బొల్లు కనుక మనం పంపిస్తే, అంతకంటే స్పీడ్ లేకుండా ఉంటే అటువంటి రూట్లో 300 mm బెలాస్ట్ క్వశ్చన్ మినిమం మెయింటైన్ చేయాలి. ఒకవేళ సైడింగ్ లైన్ లో పెర్మిజిబుల్ స్పీడ్ అనేది
స్పీడ్ అనేది మోర్ దాన్ 50 kmph ఉందనుకోండి, మోర్ దాన్ 50 kmph కనుక ఉంటే అప్పుడు మీరు ఎంత మెయింటైన్ చేయాలి? 350 mm బెలాస్ట్ క్వశ్చన్ మెయింటైన్ చేయాలి. 350 mm బెలాస్ట్ క్వశ్చన్ మీరు మెయింటైన్ అనేది చేయాలి. అయితే మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఇన్ దోస్ ఆల్ బెలాస్ట్ క్వశ్చన్, ఈ ఎన్ని కండిషన్లను కూడా ఇంత బెలాస్ట్ క్వశ్చన్ ఉండాలి, ఇంత బెలాస్ట్ క్వశ్చన్ ఉండాలి, ఇంత బెలాస్ట్ క్వశ్చన్ ఉండాలి, ఇవన్నీ బెలాస్ట్ క్వశ్చన్స్ అన్ని చెప్పాం. బట్ ఇందులో మీరు అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా మనం ఒకటి మాత్రం పక్కగా మెయింటైన్ చేయాలి, అది మినిమం డెప్త్ ఆఫ్ క్లీన్ బెలాస్ట్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి. మినిమం డెప్త్ ఆఫ్ క్లీన్ బెలాస్ట్